Joins in SQL. In previous class, we discussed about relational set operators. Relational set operators లో R1 అండ్ R2 రెండు రిలేషన్లు తీసుకుంటాం. R3 అనేటువంటి ఒక కొత్త రిలేషన్ తయారు చేస్తాం. ఈ కొత్తగా తయారు చేయబడినటువంటి R3 అనే రిలేషన్లో R1లో ఉండేటువంటి కొన్ని రికార్డులు, R2లో ఉండే కొన్ని రికార్డులు వచ్చి చేరతాయి. సో R3 అనే రిలేషన్ ఎలా తయారు చేస్తామండి? R1లోంచి తీసుకోబడిన కొన్ని రికార్డులు, R2 నుంచి తీసుకోబడిన కొన్ని రికార్డులని కలిపి R3 ఒక కొత్త రిలేషన్ని సృష్టిస్తాం. ఏది? రిలేషనల్ సెట్ ఆపరేటర్స్ ఉపయోగించి. బట్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి జాయిన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉపయోగించి R1లో ఉండేటువంటి కొన్ని ఫీల్డ్స్, R2లో ఉండేటువంటి కొన్ని ఫీల్డ్స్ తీసుకుని R3 ఒక న్యూ రిలేషన్ని క్రియేట్ చేస్తాం. సో ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ రిలేషన్ సెట్ ఆపరేటర్స్ అండ్ జాయిన్స్ ఈజ్ ఇన్ రిలేషన్ సెట్ ఆపరేటర్స్ వీ రిట్రీవ్ రోస్ ఫ్రమ్ బోత్ రిలేషన్స్. రెండు రిలేషన్స్లోంచి కూడా రోస్ని బయటికి తీసుకొస్తాం, రికార్డ్స్ని బయటికి తీసుకొస్తాం. కానీ జాయిన్స్లోకి వచ్చేసరికి రెండు రిలేషన్లో ఉండేటువంటి కాలమ్స్ని బయటికి తీసుకొస్తాం. సో రికార్డ్స్ని బయటికి తీసుకొస్తే అది రిలేషన్ సెట్ ఆపరేటర్స్, ఫీల్డ్స్ని బయటికి తీసుకొస్తే జాయిన్స్ అవుతాయి అనమాట. అది రెండింటికి ఉండేటువంటి డిఫరెన్స్ అది. సో ఇక్కడ ఉండేటువంటి R3 అనే రిలేషన్లో R1, R2లో ఉండేటువంటి రికార్డ్స్ కొన్ని వచ్చి R3లో చేరతాయి. సో R3 కంటైన్స్ records from R1 and R2. But coming to joins, R3 contains fields or attributes from R1 and R2. అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అనమాట. రిలేషన్ సెట్ ఆపరేటర్స్కిను జాయిన్స్కి ఉండేటువంటి డిఫరెన్స్ అది. డెఫినేషన్ రాద్దాం. క్రియేట్ or retrieve new relation by combining two or more fields or ఇంకో పేరు ఏంటి? attributes from two or more relations. So here R1 and R2. R1 and R2 నుంచి R3 అనేటువంటి కొత్త రిలేషన్స్ సృష్టిస్తాం. R1లో ఉండేటువంటి ఫీల్డ్స్, R2లో ఉండేటువంటి ఫీల్డ్స్. అంతకుముందు ఏం చేసేవాళ్ళం? R1లో కొన్ని రికార్డ్స్, R2లో కొన్ని రికార్డ్స్ తీసుకొచ్చి R3 క్రియేట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు R3లో ఏముంటాయి? R1లో ఉండేటువంటి కొన్ని ఫీల్డ్స్, R2లో ఉండే కొన్ని ఫీల్డ్స్ వస్తాయి అన్నమాట. సో టైప్స్ ఆఫ్ జాయిన్స్. జాయిన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఒకటి ఇన్నర్ జాయిన్, రెండు ఔటర్ జాయిన్, మూడు ఈక్వి జాయిన్, నాలుగు నాన్ ఈక్వి జాయిన్. ఇవి మెయిన్ అనమాట. ఇన్నర్ జాయిన్, ఔటర్ జాయిన్, నెక్స్ట్ ఈక్వి జాయిన్ అండ్ నాన్ ఈక్వి జాయిన్. ఫస్ట్ ఇన్నర్ జాయిన్ తీసుకుందాం. ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి మూడు రకాల టేబుల్స్ని మనం తీసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ కింద వీటితోనే వర్క్ చేస్తాం. ఒకటి డిపార్ట్మెంట్ టేబుల్. డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ రెండు ఫీల్డ్స్ తీసుకున్నాను. మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 4. నెక్స్ట్ ఎంప్లాయీ టేబుల్లో మొత్తం నాకు 3 రికార్డ్స్ తీసుకున్నా. ఈ ముగ్గురు కూడా 10, 20, 30కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు జాయిన్ అయినటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఏంటది? 40 పబ్లిసిటీ. దీంతో పాటుగా శాలరీ గ్రేడ్ అనేటువంటి ఒక టేబుల్ తీసుకున్నాను. అంటే ఎవరు ఏ గ్రేడ్లో ఉన్నారు, 3,000 నుంచి 5,000 వరకు మధ్యలో శాలరీ డ్రా చేసేవాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నట్టు, 6,000 నుంచి 10,000 వరకు మధ్యలో డ్రా చేసేవాళ్ళు శాలరీ ఎందులో ఉన్నట్టు? బి గ్రేడ్. ఇవి టేబుల్స్ గురించినటువంటి విషయం అనమాట. ఇప్పుడు ఈ టేబుల్స్ని ఉపయోగించి ఈ 4 రకాల జాయిన్స్ని ఎలా చేస్తామనేది చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే ఇన్నర్ జాయిన్. SQL select
డిఈపిటి డాట్ డిఈపిటిఎన్ఓ చూడండి, డిఈపిటి డాట్ డిఈపిటిఎన్ఓ కామా ఈఎంపి డాట్ ఈఎంపిఎన్ఓ. సెలెక్ట్ డిఈపిటి డాట్ డిఈపిటిఎన్ఓ. నెక్స్ట్ ఈఎంపి డాట్ ఈఎంపిఎన్ఓ. డిఈపి డాట్ డి నేమ్ రాదు, డిఈపిటి డాట్ డి నేమ్. డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంటే ఏం ప్రింట్ అవ్వాలి? ఓకే, ఇప్పుడు నాకు క్వరీ ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ నేము ఎంప్లాయీ నేము రావాలి. మామూలుగా మనం రాయగలమా? సబ్ క్వరీ ఉపయోగించి కూడా రాయలేము. నాకు అవుట్పుట్ ఏం రావాలి? ఒక కాలంలో ఏమో డిపార్ట్మెంట్ నేమ్ రావాలి, ఇంకొక కాలంలో ఏం రావాలి? ఎంప్లాయీ నెంబర్ రావాలి. రెండు టేబుల్లో ఉన్నాయా? డిపార్ట్మెంట్ నేమ్ ఎందులో ఉంది? డిపార్ట్మెంట్ టేబుల్. ఎంప్లాయీ నెంబర్ ఎందులో ఉంది? సో రెండు వేరు వేరు టేబుల్లో ఉండే వేరు వేరు ఫీల్డ్స్ని తీసుకొచ్చామా లేదా? ఫ్రమ్ ఏ టేబుల్స్? ఏం టేబుల్స్ వాడాం? డిఈపిటి కామా ఇంకో టేబుల్ ఏంటి? ఈఎంపి. వేర్ ప్రతి డిపార్ట్మెంట్ నెంబర్కి కరస్పాండింగ్గా ఉండేటువంటి ఎంప్లాయీ నెంబర్ కావాలి. డిఈపిటి డాట్ డిఈపిటి ఎన్ఓ ఈజ్ ఈక్వల్ టు ఈఎంపి డాట్ డిఈపిటిఎన్ఓ. డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్కి ఎంప్లాయీ టేబుల్లో ఏ డిపార్ట్మెంట్ నెంబర్ సరిపోతుందో దానికి కరస్పాండింగ్గా ఉండేట్టు ఎంప్లాయీ నేమ్ నాకు కావాలి. దాంతోపాటుగా ఏం రావాలి? డిపార్ట్మెంట్ నేమ్ కూడా కావాలి. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే డిఈపిటి డాట్ డి నేమ్ ఈఎంపి డాట్ ఈఎంపిఎన్ఓ. చూడండి ఒక్కటి చూద్దాం. 10 అనే డిపార్ట్మెంట్కి ఈక్వలెంట్గా పేరు ఎవరే ఉన్నారు? ఈ 1001 అనే డిపార్ట్మెంట్ ఏది? అడ్మిన్ 1001. నెక్స్ట్ తర్వాత 20 డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి? 20కి ఈక్వలెంట్గా ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ ఎంత? 100. అదేవిధంగా 30 అనే డిపార్ట్మెంట్ పేరేంటి? సెక్యూరిటీ. 30 అనే డిపార్ట్మెంట్లో ఎవరున్నారు? సెక్యూరిటీ 100. దట్ ఈస్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అంటే అది రెండు వేరు వేరు టేబుల్స్లో ఉండేటువంటి వేరు వేరు ఫీల్డ్స్ని మనం రిట్రీవ్ చేసి ఒక కొత్త రిలేషన్ని క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్లో ఏం చేస్తుందంటే ఏ డిపార్ట్మెంట్ నెంబర్ కరస్పాండింగ్గా ఉండే ఎంప్లాయీ టేబుల్లో సరిపోతుందో వాడి రికార్డ్స్ మాత్రమే ఇస్తుంది. మనకి డిపార్ట్మెంట్ టేబుల్లో ఇంకా ప్రింట్ అవ్వంది ఏంటి? పబ్లిసిటీ. ఎందుకు ప్రింట్ కాలేదు? పబ్లిసిటీకి కరస్పాండింగ్గా ఉండేటువంటి ఎంప్లాయీ నెంబర్ ఇందులో లేదు కాబట్టి వాటిని ప్రింట్ చేయలేదు. సో ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుందంటే ఏ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబరు ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ సరిపోతుందో ఆ డిపార్ట్మెంట్ నేమ్స్ని ఎంప్లాయీ నేమ్స్ మెంబర్స్ మాత్రమే వస్తుంది. దట్ ఈజ్ ఇన్నర్ జాయిన్. ఓకే, ఇది ఇన్నర్ జాయిన్ అనమాట. ఇంకా తర్వాతది రెండోది ఏంటి? అవుటర్ జాయిన్. నాకు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్కి కరస్పాండింగ్గా ఉండే ఎంప్లాయీస్ ప్రింట్ చేసి ఇంకా డిపార్ట్మెంట్ టేబుల్లో ఫిల్ కావాలన్నటువంటి డిపార్ట్మెంట్ నెంబర్లు కూడా నాకు వచ్చేసేయాలి. అంటే ఏం కావాలి? 40 కూడా. అప్పుడు ఏం చేస్తానంటే అవుటర్ జాయిన్కి నేను సింపుల్గా ప్లస్ అని పెడతాను. ఏం పెట్టాలి? ప్లస్ అని పెడతాను. సో అవుటర్ జాయిన్ ఏం చేస్తుందంటే రిట్రీవ్స్ ఆల్ రికార్డ్స్ మొత్తం అన్నీ కూడా డిస్ప్లే చేసేస్తుంది. ఎందులోనూ రిలేషన్ 1లోంచి ఈవెన్తో మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా సరే 40కి మ్యాచ్ అయ్యేట రికార్డ్ అందులో ఉందా? లేదు. కాకపోయినా అయినా కూడా ప్రింట్ చేస్తుంది. ఎలా వస్తుందంటే 40 ఏంటి? పబ్లిసిటీ అని వదిలేస్తుందంటే అక్కడ ఎంప్లాయీ నెంబర్ ఉండదు. అంతే. ఇన్నర్ జాయిన్కి అవుటర్ జాయిన్కి తేడా అర్థమైందా లేదా? సో ఇన్నర్ జాయిన్ ఏం చేస్తుందంటే ఏవైతే రికార్డ్స్ మ్యాచ్ అయ్యాయో వాటిని మాత్రమే ప్రింట్ చేస్తుంది. అవుటర్ జాయిన్ అలా కాదు. మ్యాచ్ కానటువంటి రికార్డ్స్ కూడా ఏమైనా ఉంటే కనుక R1లో ఉండే రికార్డ్స్ని మిగిలిన కూడా ప్రింట్ చేసేస్తుంది అనమాట. దట్ ఈస్ అవుటర్ జాయిన్.
అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈక్వి జాయిన్. ఇప్పుడు చూడండి మీరు జాగ్రత్తగా, కంపారిజన్ అనేది ఈక్వి జాయిన్కి ఎగ్జాంపుల్ ఇదే, ఇన్నర్ జాయిన్ ఎగ్జాంపుల్కి ఏం చెప్పచ్చు. ఈక్వి జాయిన్ ఏంటంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే ఏ ఫీల్డ్ని ఎంప్లాయీ టేబుల్లో ఉండే పలానా ఫీల్డ్ తోటి కంపేర్ చేసాం, కండిషన్ అప్లై చేసాం. చూడండి, డిపార్ట్మెంట్ టేబుల్లో ఏ ఫీల్డ్ ఉంది, దీన్ని దేంతో కంపేర్ చేసాం, ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ కంపేర్. సో కంపారిజన్ కెన్ బి డన్ బిట్వీన్ సేమ్ ఫీల్డ్స్ ఇన్ డిఫరెంట్ టేబుల్స్, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వి జాయిన్. కంపారిజన్ ఎక్కడ చేస్తామంటే, R1లో ఏ ఫీల్డ్ని అయితే మనం కంపారిజన్కి పట్టుకున్నామో తీసుకున్నామో, R2లో కూడా అదే ఫీల్డ్తో దీన్ని కంపేర్ చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే ఈక్వి జాయిన్ అంటాం. దాన్ని ఏమంటామండి, ఈక్వి జాయిన్ అంటాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఈక్వి జాయిన్. దీన్ని కూడా ఈక్వి జాయిన్కి ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. ఎందుకు, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ దేంతో కంపేర్ చేస్తున్నాను, ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్తోనే కంపేర్ చేస్తున్నాను. సో డిఈపిటి అనేది R1, ఈఎంపి అనేది R2 రిలేషన్ అనుకుంటే, డిపార్ట్మెంట్ టేబుల్ అంటే R1లో ఉండే ఒక ఫీల్డ్ R2లో ఉండే అదే ఫీల్డ్తో మనం కంపారిజన్ చేస్తూ ఉంటే అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే ఈక్వి జాయిన్ అంటాం. మరి నాన్ ఈక్వి జాయిన్ అంటే అర్థం ఏంటి, R1లో ఉండే ఒక ఫీల్డ్ వచ్చి R2లో దానికి సంబంధం లేని వేరే పేరుతో ఉండే ఫీల్డ్తో కంపారిజన్ జరుగుతుంటే అప్పుడు దాన్ని ఏమంటామంటే నాన్ ఈక్వి జాయిన్ అంటాం. ఏమంటాం దాన్ని, నాన్ ఈక్వి జాయిన్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ మారిపోతుంది, చెప్తా. చూడండి, నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే ఎంప్లాయీ నేము, వాడు ఏ గ్రేడ్ శాలరీ తీసుకుంటున్నాడు. ఇప్పుడు అశోక్ అనేవాడు ఉన్నాడు, వాడి శాలరీ ఎంత, 5000. అంటే ఏం గ్రేడ్ అవుతుంది వాడిది, ఏ అవుతుంది. నెక్స్ట్ రవి ఉన్నాడు, వాడు ఎంత శాలరీ, 6000 అంటే బి గ్రేడ్. శివ ఉన్నాడు, వాడిది ఎంత శాలరీ, వాడిది ఎంత గ్రేడ్ అవుతుంది, బి గ్రేడ్. కాబట్టి ఎంప్లాయీ యొక్క శాలరీని తీసుకుని ఆ శాలరీని లో శాలరీకి హై శాలరీకి మధ్యన కంపేర్ చేస్తాం. దేటి మధ్యన ఉందో ఆ సరిపోయేటువంటి గ్రేడ్ని ప్రింట్ చేయాలి. నేను కంపారిజన్ ఎక్కడ చేస్తున్నాను చూడండి, ఎంప్లాయీ టేబుల్లో దేని తీసుకున్నా, శాలరీ ఫీల్డ్. దేంతో కంపేర్ చేస్తున్నాను, వేరు వేరు ఫీల్డ్సా కాదా, అదేమో ఓన్లీ శాలరీ. బి ఫీల్డ్ నేమ్స్ ఏంటి, లో శాలరీ హై శాలరీ. సో కంపారిజన్ కెన్ బి డన్ ఇన్ బిట్వీన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇన్ డిఫరెంట్ టేబుల్స్. వేరు వేరు టేబుల్లోనూ అది వేరు వేరు ఫీల్డ్స్ని మధ్య జరుగుతూ ఉంటే కనుక అప్పుడు దాన్ని ఏమంటామంటే నాన్ ఈక్వి జాయిన్ అంటాం. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఈఎంపీ డాట్ ఈ నేమ్. నాకు ఏం ప్రింట్ అవుతుందంటే ఈఎంపీ డాట్ ఈ నేమ్. నెక్స్ట్ గ్రేడ్. చూడండి, వేర్ ఈఎంపీ డాట్ శాల్ బిట్వీన్ అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉండే ఒకటి శాలరీ వేటి మధ్యన ఉండాలి, లో శాలరీకి హై శాలరీకి మధ్య ఉందో వాడి యొక్క గ్రేడ్ ప్రింట్ చేయమని. అంటే నాకు ఏం ప్రింట్ అవుతుందంటే అశోక్ వాడి గ్రేడ్ ఎంత, ఏ. రవి వాడి గ్రేడ్ ఎంత, బి. శివ వాడి గ్రేడ్ ఎంత, బి అని ప్రింట్ అవుతుంది.
అలా వస్తుంది. సో ఇక్కడ కంపారిజన్ ఏం చేశాను, ఈఎంపీ శాల్కీను శాల్ గ్రేడ్ టేబుల్లో ఉండి లో శాల్కి హై శాల్కి మధ్యన కంపేర్ చేశాను. అర్థమైందా? ఇదేమో ఫీల్డ్ నేమ్ ఏంటి, శాల్. ఈ ఫీల్డ్ నేమ్స్ ఏంటి, సో డిస్టింక్ట్ ఫీల్డ్సా కదా, డిఫరెంట్ ఫీల్డ్సా కదా, వేరే వేరే టేబుల్లో ఉండే వేరే వేరే ఫీల్డ్స్ మధ్యన కంపేర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, అది నాన్ ఈక్వి జాయిన్ అవుతుంది. అదే ఇప్పుడు ఈక్వి జాయిన్లో చూడండి, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే ఫీల్డ్ నేమ్ ఏంటి, డిపార్ట్మెంట్ నెంబర్. ఎంప్లాయీ టేబుల్లో కూడా డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. సో వేరే వేరే టేబుల్స్ అయినా సరే సేమ్ ఫీల్డ్స్ని మధ్యన కంపేర్ చేస్తే అది ఈక్వి జాయిన్ అవుతుంది. టేబుల్స్ వేరు వేరుగా ఉంటాయి, వాటిలో ఉండే ఫీల్డ్స్ కూడా వేరు వేరు వాటి మధ్యన కంపారిజన్ చేస్తే అది నాన్ ఈక్వి జాయిన్ అవుతుంది అనమాట. సో దిట్ ఈస్ అబౌట్ జాయిన్స్.